సోదరి సహోదర న్యాయాధిపతుల గ్రంథం 10 అధ్యాయం 3, 4, 5 వచనాల్లో ఒకని చరిత్ర ఎట్లున్నది. యాయీరు అనువాడు 22 సంవత్సరంలో ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిదలను ఎక్కి తిరుగువారు. యాయీరు చనిపోయి పాతపెట్టబడెను. యాయీరు తన బ్రతికంతటిలోనూ 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి సాధించిందేమీ లేకపోయినప్పటికీ గాడిదలను ఎక్కి తిరిగి 30 మంది కుమారులు కనేను. ఎంత విచారం ప్రియులారా! ఒకే ఒక జీవితం మనకి ఇవ్వబడింది. అది త్వరగా గడిచిపోతుంది. నీవు ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించిన జీవితం మాత్రమే ప్రతిఫలం పొందుతుంది. జీవితం బహు విలువైనది. దేవుడు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూచి ప్రేమించి నీ కొరకు గొప్ప తలంపు కలిగి ఉండెను. అయితే నీవు నీ హృదయాన్ని క్రీస్తుకి ఇచ్చి నీ కొరకు దేవుడు కలిగి ఉన్న తలంపులు గ్రహించి ఆ ప్రకారంగా జీవిస్తే నీ జీవితాన్ని ప్రభునందు ఆనందిస్తూ అభివృద్ధి ఆశీర్వాదాలతో వర్ధిల్లుతూ జీవిస్తావు. అంతేకాదు నీ జీవితం వల్ల అనేకులు క్రీస్తును కనుగొన్నట్లు చేస్తావు. అటు కృపా ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.